కెనడా ప్రధానమంత్రి భారతదేశానికి వస్తూ ఉండటం ఒక ఎత్తు. కెనడా భారత్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరొక ఎత్తు. వాస్తవంగా చెప్పాలంటే అమెరికా మా మీద పడి బతుకుతోంది కెనడా అని చెప్తోంది. కానీ కెనడా అన్నటువంటిది అమెరికాకి వన్ ఆఫ్ ద లైఫ్ అన్నమాట. ఎలక్ట్రిసిటీ కెనడా ఉత్పత్తి చేసి తక్కువకి అమెరికా ఇవ్వడం వల్లనే అమెరికా బెనిఫిట్ అవుతుంది. ఆయిల్ తక్కువకి ఇస్తున్నది అమెరికా, దాన్ని నమ్ముకుని బతుకుతుంది. అంటే వీళ్ళు 70 రూపాయలకి ఇస్తే వాళ్ళు 100 రూపాయలకు అమ్ముకుని బతుకుతున్నారు. అలాగా బ్రతుకుతా 70% మాకే అమ్మి మీరు బతుకుతున్నారు అనేటటువంటి అహంకారం అమెరికా ప్రదర్శించింది. దాంతోపాటుగా మీకు ప్రత్యేక ప్రతిపత్తి లేదు, మీరు మా దాంట్లో ఒక పార్టు 51వ రాష్ట్రం అంటూ నోటికొచ్చినటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్. అమెరికా చరిత్రలోనే అంత అసహ్యకరంగా వేరే దేశాలు మాట్లాడిన వాళ్ళేడు, కెనడాని మాట్లాడిన వాళ్ళేడు. సరే, కెనడా మన దేశం గురించి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అతిగా మాట్లాడింది, ఖలిస్తానీలను ప్రోత్సహించింది. ఆ పార్టీకి సంబంధించిన అప్పటి ప్రధానమంత్రిని తీసి శాంతం పక్కన పెట్టారు. వాడు శాంతం రాజకీయ సన్యాసం చేయాల్సి వచ్చింది. కుటుంబ వారసత్వం ఉన్నా కూడా అది ట్రుడో ఇండియా దెబ్బకి పక్కకు పోయాడు. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి వచ్చేటప్పటికి అనుభవాలు గ్రహించాడు. ఇప్పుడు భారతదేశంతో స్నేహం ఆశిస్తున్నాడు. అలాగని మనమేం అతిగా డిపెండ్ అవ్వం. కానీ కెనడా భారతదేశంతో సంబంధం అన్నటువంటిది అమెరికాకి పెద్ద దెబ్బ అన్నటువంటిదే నిపుణులు చెప్పే మాట.